మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు వచ్చాయా లేదా వాళ్ళంతా కూడా కలిసే ఉన్నారా బయటికే ఇలాంటి ప్రచారం జరుగుతుందా ఏదేమైనా సరే మొత్తం కూడా ఇప్పుడు అది రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీ యొక్క సోషల్ మీడియా వాళ్ళు మొత్తం కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మొత్తం కూడా ట్వీట్లు చేయటం ఇదంతా కూడా చూస్తుంటే రెచ్చగొట్టే పరిస్థితులు అయితే ఇంకా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇక్కడ అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలు జనసేన నేతలు వీళ్ళు మాట్లాడిన అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడటం అయితే ఇప్పుడు మొత్తం అసలు ఆ వ్యవహారాన్ని పొలిటికల్ టర్న్ తీసుకునే పరిస్థితిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు నువ్వు అసలు నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు, అసలు నిన్నెవరు పిలిచారు, మేమెవరం పిలవలేదు కదా ఎన్నికల్లో, నువ్వు స్థాయి తెలుసుకొని మాట్లాడు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ప్రస్తావిస్తూ చేయటం జరిగింది. అయితే వెంటనే తాను అంటే నెక్స్ట్ డేనే టర్న్ అయిపోయారు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా. తనకిను అల్లు అర్జున్కి జనసేనకి అల్లు అర్జున్కి ఎలాంటి విభేదాలు లేవు, ఓ మీడియా అతను ప్రశ్న అడిగాడు కాబట్టి నేను సమాధానం చెప్పాడు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదంతా కూడా అంటే అటు జనసేన నుంచి లేకపోతే మెగా ఫ్యాన్స్ నుంచి అసలు మీరు పొలిటికల్గా దీని మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని ఏమైనా హింట్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఏమైనా మందలించారా అనేది తెలవకున్నా బొలిశెట్టి శ్రీనివాస్ అయితే మొత్తం కూడా ఇక దాంతో ఆయన మాట్లాడినప్పుడు చూద్దాము, ఇక దాని గురించి ప్రస్తావన వద్దు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మరో జనసేన అంటే గుడివాడకి చెందిన సెలంశెట్టి రమేష్ బాబు కూడా తీవ్రమైన జనసేన నాయకుడు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ చేయటం జరిగింది. ఇది కూడా రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక్కడ అసలు నీ స్థాయి ఏంటి, నువ్వు ఒక జోకర్వి, నువ్వు హీరోవే అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఇది నీ సినిమా నా నియోజకవర్గంలో ఏ విధంగా ఆడుతుంది, బ్యానర్లు ఎవరు కడతారో చూస్తానంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించడం కూడా ఈ రమేష్ బాబు మీద జనసేన రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇంకా తెలవాల్సి ఉంది. ఇక్కడ అంటే అల్లు అర్జున్కి తర్వాత మొత్తం మెగా ఫ్యామిలీకి మొత్తం కూడా కొంత గ్యాప్ వచ్చింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఒక రాజకీయంగా కూడా రచ్చ చేసి వైసీపీకి నష్టం కలిగించాలి అనే ఒక స్కెచ్, రాజకీయంగా జనసేనకి నష్టం కలిగించాలనే ఒక స్కెచ్ అయితే ఇప్పుడు జనసేన వైసీపీ నుంచి వేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ జనసేన కానీ తరువాత నాయకులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ఒక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వివాదం రాజకీయ టర్న్ తీసుకున్నట్టయితే తీసుకోక ముందే మొత్తం కూడా ఇటు చిరంజీవి కానీ లేకపోతే అల్లు అరవింద్ కానీ జోక్యం చేసుకొని మొత్తం వివాదాన్ని ఒక వివాదం ఏమీ లేదు అని వాళ్ళంతా కూడా కలిసి ఒక ఉమ్మడి స్టేట్మెంట్ ఇస్తే ఇదంతా సరిపోతుంది అనే ఒక ఆలోచన కూడా అందరూ సూచనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే రాజకీయంగా దీన్ని వాడుకొని వైసీపీ జనసేనని దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది. దాంతోనే ఇప్పుడు జనసేన నేతలు ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా సరే కొద్దిగా అల్లు అర్జునే తగ్గి తాను ఇదంతా ఏం లేదు, నేను మామూలుగా ఇవన్నీ ఉన్నాం, మా మధ్య విభేదాలు లేవు అని చెప్పినట్టయితే సరిపోతుంది అనేదైతే ఇప్పుడు వినిపిస్తున్నమాట. ఏదేమైనా సరే మెగా అల్లు వార్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్గా అవుతూ ఇటు పొలిటికల్ టర్న్ తీసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.